నేను కాదనట్లేదండి. అలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సొసైటీలో ఖచ్చితంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ నుంచే కాపురాలు కూలిపోతున్నాయి. మీకు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని. వాళ్ళే ఎగ్జాంపుల్. ఆ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్. ఆమె చేసిన తప్పుకి ఫ్యామిలీ కూలిపోయింది ఇక్కడ. ఒక భార్య అనాథ అయిపోయింది. పిల్లలు అనాథలైపోయినారు. ఎంత దయనీయ పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళారో అతను బతికుంటే తెలిసేది అతనికి. నా భార్య పిల్లలే కదా ఏడుస్తున్నారు నేను చనిపోతే అనే సెన్స్ మనిషి ఆలోచించగలిగితే ఇలాంటి తప్పులు చెయ్యరు. ఏ భర్త అయినా భార్య అయినా. మీరు మీరు తప్పులు చేసేటట్టుంటే అసలు పెళ్లి చేసుకోవద్దండి. ఎవరు చేసుకోమన్నారు మిమ్మల్ని? ఎవరికి భరోసా ఇవ్వమన్నారు? పెళ్ళి అనేది ఒక భరోసా, ఒక బాధ్యత. సమాజానికి అది ఒక పద్ధతి. మీరు ఇలాంటివి చేసేటప్పుడు అలా పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి. వదిలేయండి. మీకు నచ్చిన వాళ్ళతో పోండి. ఎక్కడన్నా బతకండి. ఎవరొద్దన్నారు? ఇలా ఎందుకు